ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నో సిస్టర్స్. ఇవాళ అయితే మేము దొండకాయ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం. మీరు అనుకోవచ్చు దొండకాయ ఛాలెంజ్ ఏంటని. సో మేమైతే దొండకాయలు కట్ చేయాలి. ఎవరు ఎక్కువ దొండకాయలు కట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ అయితే లిమిట్ వచ్చేసి ఒకరికి 10. సో ఫస్ట్ 10 తీద్దాం. నాకు 1 2 3 4 5 అన్ని బాగా కట్ చేసింది ఇంకా పెట్టయితే 6 7 8 9 10. సో ఇవైతే నా 10 నేను తీసుకుంటాను. 1 2. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తాను. అవన్నీ మాకు తెలియదమ్మా, చీటింగ్. అప్పుడు చాలా 3 4 5 6 చీటింగ్ కాదు. మా చెల్లి పోయిట్లా 9 10 అంత ఎలా కొయ్యాలి? చిన్నమ్మ స్ట్రైట్ గానా సర్కిల్ గానా? ఇంకా చెప్తా ఇట్రా. మా చెల్లికి దొండకాయలు కూడా రాదు. ఫస్ట్ ఇగో ఇలా టాప్ బాటమ్ కట్ చేసుకొని తర్వాత చిన్నగా ఒకసారి ఎట్లా చిన్నమ్మ దీన్ని ఇంకా 4 పీసెస్ చేయాలా? దాన్ని 4 పీసెసా? ఓ మై గాడ్. అయితే నేను కట్ చేస్తాను, నువ్వు స్మాల్ పీసెస్ ఇట్లా చేసే చాలు. నువ్వేయమ్మా. చేయము, నాకు ఉన్నాయి. ఛాలెంజ్ పెట్టుకున్నాం మన ఇంట్లో. జారిపోతున్నాయి ఫ్రెండ్స్, బోర్డు మీద ఆగట్లా. కొంచెం బోర్డువే మొత్తం నువ్వే తీసేసుకుంటున్నావు. బోర్డు మొత్తం ఇవిడే వచ్చింది. మధ్యలో అయితే కొంచెం తేడా వస్తాయి, ఏమనుకోకుండా. ఇంకేం రాదు కానీ. అబ్బా ఇంకా అలాగ వస్తే ఏళ్ళు చేతులు కాళ్ళు అన్నీ తగులుతాయి. సో మా చిన్నమ్మ అయితే చూపిస్తుంది ఎలా కట్ చేయాలో. వస్తున్నా. ఓకే ఓకే చూడు. నువ్వు దీంతో కొంచెం మరీ షార్ప్ ఉంది. ఇదైతే నా కత్తి, ఇదైతే మా చెల్లి కత్తి. ఫస్ట్ అయితే కోసినవి కోయి చిన్నగా మొత్తం లాస్ట్లో నేను 2 కోస్తా. ఇలా ఒక్కొక్కటి వేస్తాయండి జమ్మకాయలు. నా చెల్లి కట్ చేయడం రాదు, నేనైతే ప్రో ఇక్కడ కట్ చేయడంలో. హలో, అక్కడ తమరు ఎలాంటి కత్తి తీసుకున్నారు చూడు. అలాగ వస్తే అవ్విద్ది షాది. ఇంకా మాకే రావట్లేదు అక్కడ కూర్చొని మొత్తం. ఇది చిన్నపిల్లలు కోసేది కాదమ్మా. టమాటాలు కోయి నువ్వు వెళ్ళి టమాటా తెచ్చుకొని కోసుకో. మా చెల్లి ఫాస్ట్ కోసిన నేను పర్ఫెక్ట్గా కోస్తాను. కొంచెం కింద మంగళ కెమెరా కనబడట్లా. ఇప్పుడైతే నేను ఒక దొండకాయలో హాఫ్ దొండకాయ కోస్తాను. మా చిన్న టప కోస్తుంది. ఎన్ని దొండకాయలు అయినాయి? 2 నా 3 అయినాయి. 8 2 అయ్యాయి. ఇది 3వది. 1 2 3 4 5 6 7. ఇది కోస్తుంటే అయితే ఫుల్ భయం వస్తుంది. అమ్మ చేతులు మనకి ఎక్కడికి వెళ్ళిపోతాయి అని భయం. నీకు భయం వేయలేదు? చేతులు మీద అప్పుడు భయం వేసింది నాకు. అసలు పీలర్ అస్సలు పడదు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు పీల్ చేసినా కరెక్ట్ ఎన్నిసార్లు ఇక్కడ కరెక్ట్గా తెగిద్ది. నువ్వు కట్ చేయకూడదు. వెళ్ళు, నువ్వు టమాటాలు తెచ్చుకోపో. వెళ్ళే టమాటాలు తెచ్చుకోవాలి, కట్ చేయకూడదు. నువ్వు వెళ్ళి టమాటాలు తెచ్చుకో కావాలంటే. ఇది నువ్వు కోయకూడదు.
కొయ్యకూడదు. కొయ్యాలి. కొయ్య. చేతులు తెగ్గిద్ది దర్శమా, మాకే రావట్లేదు. చూడు మేమే అష్టతంటాలు పడి చేస్తున్నాం. నేనేం తగ్గట్లా ఏంటో అది తెగదు ఏంటో ఉంటాను. బాబా ఇలాగ చూస్తుందమ్మా. ఇలా కట్ చేయడం అయితే చాలా కష్టం. చూడండి అంత చిన్న చిన్న పీసెస్, అంత చిన్న చిన్న పీసెస్ చేయకూడదు, పెద్ద పెద్ద చేయాలి. కొంచెం పెద్దగా అయినా ఉండాలి. వస్తున్నాయి. చిన్న చిన్న పీసెస్ చూసారా? ఇప్పటికైతే హాఫ్ బౌల్ కూడా నిండలేదు. అప్పటికే మాకు ఆయాసాలు వచ్చేస్తున్నాయి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి అక్కడ. ఏమో చేతి అమ్మా కోతుంటే పడుతున్నా చేతి. నీ దగ్గర నేను పెట్టుకోవద్దు, నా దాంట్లో కలిపేస్తాను. ఈ అమ్మ కలిపవద్దు, నాది అది నాది. ఇలా కలిపేస్తున్నాను, అది పక్కన పెడతాను మూసుకుని. అమ్మమ్మ ఈ చీటింగ్ వేసి తను కోసుకుంది, ఇటు తోసేస్తుంది. దోలమోహన్ మన నువ్వే పెద్దోళ్ళు ఇలా అనొచ్చా ఫ్రెండ్స్? చూసారా ఏం డిసిప్లైన్ లేదు. అక్కని 3 కట్టే చాలు, కట్టు 3 లైన్స్ వస్తే చాలు. నాకు పైకి లేపడానికి కూడా రావట్లేదు, సమస్యలో ఉన్నాయి. నిన్నైతే మేము పఫ్ వీడియో చేసాము, ఎగ్ పఫ్ ఈటింగ్ ఛాలెంజ్. మీరు ఆ వీడియో చూడలేదంటే మీరు వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. నేనైతే ఆ వీడియో నిన్న చేశాము. దాంట్లో అయితే ఎవరు గెలిచారో మీరు చూడండి వెళ్ళి. ఈవే గెలిచి నేనే గెలిచాను. ఇప్పుడు ఈ వీడియో వదిలేసి వెళ్ళొద్దు. ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. ఆ వీడియోలో అయితే మేము ఒక మొత్తం ఎగ్ పఫ్ ఉంది. ఎగ్ పఫ్లో ఫుల్ ఎగ్ పెట్టారు. ఫుల్ ఎగ్ పెట్టిన దాంట్లో అది మరీ చీటింగ్ అంటుంది. నా దాంట్లో చిన్న ఎగ్ అంటారు. తన ఎగ్ ఎంత ఉంది తెలుసా? ఇంత ఉంది ఎగ్. నా ఎగ్ ఏమో ఇంత ఉంది. 2 ఆడ 2 కలిపేసి ఉన్నట్టు ఉంది. 2 ఒకటే అంట. ఇవిడికి మ్యాథ్స్ తెలియదులే. 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 24, 16 + 16 24 చిచ్చి మ్యాథ్స్లో వీక్ మాది. చెప్పక్క నువ్వు చెప్పు. 2 వచ్చింది 30 28 32 28 అంట. 32 వచ్చిద్దమ్మా తల్లే. 32 + 32 64, 64 + 64 నిన్నే చెప్పు. 64 + 64 128. 128 + 128 తెలియదు కదా. సూపర్, నాకు కూడా తెలియదు. మనకు వంట చేయాలంటే ఫస్ట్ ఏదో దెబ్బ తగలాల్సిందే. పగిలిందే తగలది మరే తగలాల్సిందే. తగలకుండా మనం వంటగదిలో నుంచి బయటికి వెళ్ళాం. నా గోరు మీదకి వెళ్ళిపోయింది కత్తి. నా గోరు చాలా బాగుందని చూసినట్టుంది కత్తి. ఎందుకు కలుపుతున్నా? కలపద్దు, నావని చెప్పే. ఇలా అది కాదు, ఇటు వేసేస్తుంది. ఇటు చూసారా నవ్వుతుంది దొంగ మొహంది. వేసేసావుగా ఒకటి. చీటింగ్ చేయడంలో తోపు ఎవరంటే మా చెల్లె. చూసారు కదా ఎంత ఈజీగా చీటింగ్ చేసేసి.
ఎగ్జామ్లో ఒకసారి చిట్టి పెట్టిందంట బాక్స్ వెనకాల. నీకెవరు చెప్పాడు అక్క? నువ్వేగా చెప్పావు. అంత సీన్ లేదు. పడుకుంది అసలు షీటింగ్ చేసా అంటే ఒకసారి నా బాక్స్ వెనకాల పెట్టుకున్నా అంతే అని చెప్పింది. అంత సీన్ లేదు. ఈ కడగకుండా మనం పెట్టేస్తా. కడుగు ఫస్ట్ నువ్వు. నేను కడిగి తీసుకో. నా దగ్గర 3 ఉన్నాయి ఫ్రెండ్స్. మా చెల్లి దగ్గర 4 ఉన్నాయి. నా దగ్గర కూడా 4 ఉన్నాయి. ఏంటి ఏమ్మా ఇదేంటి తగ్గట్లేదు కరెక్ట్ టైంకి. ఒకసారి చీటింగ్ కోసం అంత చక్కగా ఫస్ట్గా కట్ చేసేసుకుంటున్నా. అబ్బా కోత ఒకేసారి ఉండొచ్చి. వేసేసుకున్నా. గిన్నె పడి పెట్టచ్చు. ఏంటి నా దగ్గర 3 ఉన్నాయి. మా చెల్లి దగ్గర 3 ఉన్నాయి. కానీ నేను సెకండ్ 3వ దానికి వచ్చాను. మా చెల్లి ఇంకా అక్కడే ఉంది. అయ్యో సో ఈ ఛాలెంజ్కి అయితే విన్నాను నేనే అనుకుంటా. 10 దొండకాయల్లో కూడా గెలవలేకపోతుంది మా చెల్లి. కట్టయిపోతుంది. స్లోగా చేస్తున్నాం. స్లోగా చేస్తే ఇంకా తెల్లారిద్దమ్మా కూర వండేసరికి. అందరు చేయి స్లోగా చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి కూర ఎప్పుడు వేసేది ఫ్రెండ్స్ చూడండి. సగం కూడా నిండు, సగంలో సగం నిండింది. అమ్మో అయ్యో తెగట్లేదు, పర్వాలేదు. అమ్మ 2 ఉన్నాయి దీనికి కూడా. లాస్ట్ 2 ఫ్రెండ్స్. మా చెల్లికి ఇంకా 2 ఉన్నాయి, నాకు ఇంకా 1 ఉంది. వేసేద్దాం లాస్ట్ కదా. ఇచ్చి ఫస్ట్గా ఇంకా స్ట్రైట్ కట్ తనకి ఇచ్చి వంగిపోయిన కత్తి నేను తీసుకు. అంత సీన్ లేదు చూడండి. అదే చెప్తున్నా, నీకు స్ట్రైట్ కత్తి ఇచ్చాను. నా చూడండి ఎలా ఉండిందో. కావాలంటే ఇవ్వు. ఆ బాధ నేను చెప్పుకున్నాను. నీకు ఎంత ఉన్నాయి. ఇంకోటేది హలో మూసుకుంది. ఎక్కడ గిన్నెలో వేసావు. అబ్బా అంత ఈజీగా మర్చిపోతున్నాను. అంటే తీస్తానులే. ఇది కట్ చేసి తీస్తా. కంగారు ఎందుకే? కంగారే. చూడండి ఒకటి తీసేసింది, లోపల పెట్టేసింది. ఒకటి తీసుకుంది, ఇట్లా 2 తీసుకుంది. ఇట్లా 2 తీసుకుని కడనట్టు యాక్టింగ్ చేసి ఒకటి పెట్టేసి ఇంకోటి తీసింది. లాస్ట్ది అయిపోయింది నాది. ఓహో ఇది కూడా లాస్ట్ దాంట్లోనే ఉన్నా, మర్చిపోయా. నేను సైలెంట్గా వేసుకుంటున్నా. అయిపోయింది. లాస్ట్ సగం ముక్క. ఎదురుగా మా కత్తే. ఈ కత్తి కాస్త 3 దెబ్బలు పెట్టి 34 చెరువులు తాగిస్తుంది. వెళ్ళా విన్న. ఈ ఛాలెంజ్ కూడా నేనే విన్. ఇంకా ఇప్పుడు కోయిన ముక్కలు ఉన్నాయి. నేనే విన్నా. సో ఈ ఛాలెంజ్కి అయితే ఇంతే. సో విన్ అయిన వాళ్ళకి ఏమి ఇస్తున్నామని అని అనుకోకండి. ఇప్పుడు ఇవాళ చాక్లెట్ తినకూడదు. ఆవిడ చాక్లెట్ నేను తినేస్తున్నాను. అదే నాకు గిఫ్ట్. బాయ్. అంత సీన్ లేదు. ఫ్రిడ్జ్లో వెళ్ళి కొట్టేసుకొని తినేస్తా. ఏం కొట్టేసుకుని తినేది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బిన్ను సిస్టర్స్. బాయ్.